రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. కిలో వైట్ బీన్స్ వచ్చేసి 25 రూపాయలతో ఉండి 33 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 35 రూపాయలతో ఉండి 42 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 10 నుండి 15 రూపాయలు, సన్న చిక్కుడ 15 నుండి 24 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక కాకరకాయ, పెద్ద కాకరకాయ 10 రూపాయలు, పన్నీర్ కాకరకాయ 13 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ 20 నుండి 25 రూపాయలు, ముల్లంగి 5 రూపాయలు, బెండకాయ 20 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. వరి వంకాయ కిలో 9 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 15 రూపాయలు, ఉజాలా వంకాయ 5 రూపాయలతో ఉండి 7 రూపాయలు, సొరకాయ కిలో 3 రూపాయలు, బీరకాయ కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో 29 రూపాయలు, కందికాయ కిలో 25 నుండి 35 వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక అనపకాయల విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చిమిర్చి కిలో వచ్చేసి 40 రూపాయలు. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 54 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 180 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే వాటర్ క్యాన్ సంచి బ్యాగ్ వచ్చేసి మనకు 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపలు 44 కేజీల బంగాళాదుంపలు ఉర్లగడ్డలు పిలువబడే బ్యాగ్ వచ్చేసి 700 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే A1 గ్రేడ్ టమాటో వచ్చేసి 120 రూపాయల దాకా బాక్స్ 15 కేజీల బాక్సు 120 రూపాయల దాకా ఈరోజు వికోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ వచ్చేసి 5 రూపాయలతో ఉండి 9 రూపాయల వరకు కూడా కిలో స్వీట్ కార్న్ పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందండి. నమస్కారం. ఇక గమనిక, రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి. రైతులు క్వాలిటీ అయిన కూరగాయలు తేవడానికి ప్రయత్నించండి. నమస్కారం.